నేను శ్రావ్య బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ గచ్చిబౌలి వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న జరగబోయే భగవద్గీత విశ్వ మహోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం లోగో, వెబ్సైట్, బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎం రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని భగవద్గీత విశ్వ మహోత్సవం బ్రోచర్ను ఆవిష్కరించారు. శ్రీరామ్ భారత్ మాతా కీ జై. రాముడికి రేపు పట్టాభిషేకం అంటే పొంగిపోలేదండి, అరణ్యానికి వెళ్ళాలంటే కుంగిపోలేదండి. అలాంటి అయోధ్య శ్రీ రామ మందిరంలో శ్రీ ఛత్రపతి శివాజీ పీఠం బైలూరు యోగీష్ ప్రభు ఒక సంకల్పం మేము తీసుకున్నాం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి, శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్లో రావాలన్న ఒక సంకల్పంతో అయోధ్య శ్రీ రామ మందిరంలో 26 ఆగస్టు అన్నమాట ఉదయం 7 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం అన్నమాట జరపబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. అలాగే ఏదైతే అస్సాం వరదలో పిల్లలు, పశువులు, పెద్దవాళ్ళన్న తేడా లేకుండా చాలామంది వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. అలాంటి వాళ్ళకందరికీ సద్గతి ప్రాప్తి పొందాలని గుఫ్తార్ ఘాట్లో అయోధ్యలో ఉన్న సరయూ నది తీరంలో అక్కడ తిలోతర్పణ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమాన్ త్రిపాఠి గారు అయోధ్య మేయర్ గారు వస్తున్నారు. అలాగే శ్రీ శంకర్ స్వామీజీ గారు తెలంగాణ సాధుపతి అధ్యక్షుడు, అలాగే శ్రీమాన్ కేసరి మహేందర్ గారు ఛత్రపతి శివాజీ పీఠం ఆల్ ఇండియా అధ్యక్షుడు, అలాగే శ్రీమాన్ మణిదీప్ గారు తెలంగాణ ఎండోమెంట్ సెల్ కో కన్వీనర్గా వారు ఉన్నారు. శ్రీమాన్ గోపాల్చారి గారు మన మధ్యలో ఉన్నారు. వీళ్ళందరూ పాల్గొంటున్నారు. శ్రీమాన్ అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, బీజేపీ ఎమ్మెల్సీ, వారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాబట్టి ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయబడుతుంది. జై శ్రీరామ్. ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులకు, పత్రికా మిత్రులకు, మీడియా వారందరికీ మా యొక్క నమస్కారం అండి. భారతీయులందరిలో అభివృద్ధి చెందాలి. 1835లో క్లైన్ లార్డ్ మెకాలే వచ్చినప్పుడు ఈ దేశంలో అడుక్కునేవాడు లేడండి. అలాంటి దేశం మళ్ళీ ఇది తయారు కావాలన్నదే మా తపన. అన్నం కడుపులో వెళ్ళాలి, కానీ ఈరోజు ఆ అన్నాన్ని అందించే రైతు కడుపులో విషం వెళ్తుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారనమాట. ప్రతివాడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ధర్మాన్ని ఆచరించాలన్నమాట. కాబట్టి ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నదే మా తపన. కాబట్టి మన మధ్య సీతారామచంద్ర స్వామి ఆలయం దగ్గర నుంచి ప్రారంభం అవుతుందండి. ఎల్లుండి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం కుగట్పల్లి. భక్తులు ఈరోజు రాత్రి ట్రైన్ ఎక్కుతున్నారు. 26వ తారీఖు ఉదయం అయోధ్య శ్రీ రామ మందిరం సుకేష్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. 27వ తారీఖు మొన్న ఏదైతే అస్సాంలో వరద వచ్చింది, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలిలు అన్న తేడా లేకుండా హైదరాబాద్ గుడిమల్ ఖాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొఘల్ ఖనాల వద్ద ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకొంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదాంలో పెద్ద మొత్తంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి ఉండడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణమా, మరేదైనా కారణమా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. మహిళల సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కీర్తి రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమంలో మహిళా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం. కాశీకి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు స్వామి అభిషేక్ బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఈ సామూహిక కుంకుమార్చన పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు
టైగర్ నగర్ లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రవికుమార్ యాదవ్ వినూత్న నిరసన. మిత్రా హిల్స్ పార్కును కాపాడాలంటూ పార్కులోనే పడుకొని నిరసన. పార్కు స్థలాన్ని వేలం వేయకుండా హెచ్ఎండిఏ వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ప్రభుత్వ పార్కులు ఏర్పాటు చేయాలి కానీ పార్కు స్థలాలను వేలం వేయకూడదని చెప్పిన ఎండి. పార్కు స్థలాన్ని కాపాడే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీ హెచ్చరిక. ప్రజలు పార్కుల అభివృద్ధి స్థానిక ఎమ్మెల్యేకు అవసరం లేదని ఆరోపించారు. చేస్తున్నామంటే ఈ పార్క్ గవర్నమెంట్ వేలం వేస్తుందని తెలిసి ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే ఇది మా కోసమే కాదు, మా ఫ్యూచర్ పిల్లలకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి పెద్దలకి ఇది బాగా చేసుకోవడానికి అవుతుంది. సో ఇది వేలం వేయకుండా మాకంటూ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, మాకు సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి అమ్మద్దు 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 కావాలి 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 టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విద్యార్థులకు గాయాలు. యష్ ను చూసేందుకు భారీగా తరలి వచ్చిన విద్యార్థులు. ప్రధాన వేదిక సమీపంలో విద్యార్థుల మధ్య తోపులాటలో పరువులు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. విద్యార్థులపై సౌండ్ స్పీకర్లు పడడంతో కొందరికి గాయాలు. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించవద్దని బీఆర్ఎస్ బీజేపీల వైఖరి ఉంది. RRR మూసి ఫ్యూచర్ సిటీ డెవలప్ కావద్దు. విదేశీ పెట్టుబడులు వచ్చి రాష్ట్రం డెవలప్ అయితే తమకు మనుగడ ఉండదని బీఆర్ఎస్ బీజేపీల ఆలోచన. సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ, MIT యూనివర్సిటీ, వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో భేటీ అయ్యి తెలంగాణ ఇంజనీరింగ్ విద్యా నాణ్యత ప్రమాణాలు, విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై చర్చించడంతో పాటు తెలంగాణ విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో లండన్, అమెరికా పర్యటన పెట్టుకున్నారు. సీఎం రేవంత్ అమెరికా, లండన్ పర్యటనపై తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీల వైఖరి కూడా రాష్ట్రం అభివృద్ధి కావద్దు, రాష్ట్రంలో ఎవ్వరూ బాగుపడొద్దు, రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందించొద్దు, రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు రావద్దు, ఫ్యూచర్ సిటీ డెవలప్ కావద్దు, RRR రావద్దు, మూసి బాగుపడొద్దు, ఈ అంశాల మీదనే ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ వైఖరి ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన. రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోవాలని అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ, MIT యూనివర్సిటీ, వర్జీనియా టెక్ యూనివర్సిటీ అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ తోటి డిస్కషన్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి, వాళ్ళ నాణ్యతను, వాళ్ళ స్కిల్ని పెంచి వాళ్లకు గ్లోబల్ స్టాండర్డ్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలని ఒక మంచి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు అటు లండన్లో కానీ ఇటు అమెరికాలో పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటన మీద అటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారైనా, పోతే ధర్మపురి అరవింద్ గారైనా, లేదా
రఘునందన్ రావు గారైనా వీళ్ళు ఏం మాట్లాడిర్రు? మీరు ఒకసారి చూస్తే ఏదో మాట్లాడాలని కాంగ్రెస్ని తప్పు పట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడినట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే మొదట్లో ఏమన్నారు, అసలు మేము అడ్డుకోలేదు, ఆయనకి రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు అవుతున్నాయి కాబట్టి వెనుకకు వస్తుందని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వాళ్ళకు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్టేట్మెంట్ ఇచ్చిన దాకా కూడా తెలియదు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెనుకకు వస్తున్నారు. అప్పుడు బద్నాం ఏం చేద్దాం అనుకుర్రు, ఆయన వెనుకకు వస్తుండు, పార్టీ పరిస్థితి బాగాలేదు, ఇక్కడ చక్కదిద్దనికి వెనుకకు వస్తుండు, అన్ని చదువుకోండి అనే విధంగా మాట్లాడి తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని తప్పుతో పట్టించేటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడి. కానీ ఎప్పుడైతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మాట్లాడిరో రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన ఒక ముఖ్యమంత్రి స్థాయిగా పోవాలి తప్ప ఆయన ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టమైన వాళ్ళని కలవనికనో ఇష్టమైన వాళ్ళతో తిరగనికనో పోనిక లేదని చెప్పి మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీకు సబ్జెక్టే లేకుండా ఎందుకు మాట్లాడాలి, మళ్ళీ దాన్ని వాస్తవాలు తెలుసుకొని దాని గురించి మళ్ళీ ఒక లైన్ ఎందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం మీ ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కాళ్ళల్లో కర్రలేయాలి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 కంటే ముందు హైదరాబాద్ని న్యూయార్క్ చేస్తా, ఇస్తాన్బుల్ చేస్తా, కరీంనగర్ని ప్యారిస్ చేస్తా, వరంగల్ని అని చెప్పి గాలి ముచ్చట్లు చెప్పింది. కానీ ఒక్కరోజు కూడా విదేశీ పర్యటనలకు పోయి వాస్తవంగా భారతదేశాన్ని కానీ మన తెలంగాణను డెవలప్ చేద్దామన్న ఆలోచన లేకుండే. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలన్నీ తెలుసుకుంటూ మంచి నాణ్యతమైన విద్యను అందియాలని కోరుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిని అడ్డుకునే ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు, కాంగ్రెస్ ఏదైనా చేస్తే అడ్డుకోవాలని నేను ముఖ్యంగా 2 మంత్రులను అడుగుతున్నా, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని. మీరు ఎక్స్టర్నల్ అఫేర్స్ తోటి మాట్లాడండి. తప్పేముంది మన రాష్ట్రానికి విద్యా సంస్థలను తీసుకొస్తే, తప్పేముంది మన రాష్ట్రానికి మంచి జరుగుతుంటే. మీరు ఈరోజు మీ మిగతా 2-3 ఎంపీలు ఎవరైతే స్పందించిర్రో సబ్జెక్టు లేకుండా, వాళ్ళకు కూడా కొంచెం జ్ఞానం ఇవ్వండి, కనుక్కొని ఏం జరిగిందో. ఇటు సబ్జెక్టు లేకుండా మాట్లాడటం ఒకటి, రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రజల మంచి కోసం పనిచేస్తుంటే కూడా దాన్ని తప్పుతో పట్టించి దాని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి రాంగ్గా తీసుకుపోవాలన్న ఉద్దేశాన్ని మీరు ఖండించాలని వాళ్ళిద్దరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి గత 10 సంవత్సరాల అధికారంలోకి ఇస్తే ఏ మాత్రం కూడా ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు రేవంత్ రెడ్డి గారు 10 సార్లు ఎందుకు ఈ స్కిల్ గురించి మాట్లాడుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ గురించి, మన విద్యకు ఉద్యోగానికి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్అప్ చేయాలన్న ఉద్దేశంతో. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి, ఈ 2 పార్టీలకు కూడా కేవలం ఈ కాంగ్రెస్ మంచి పనులు చేయొద్దని, కాంగ్రెస్ ఏ పని చేసినా దాని గురించి నెగిటివ్ ప్రచారం చేయాలని, ఏం సబ్జెక్ట్ లేకుండా వచ్చి తొందరపడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఈ 2 పార్టీల వైఖరి కూడా రాష్ట్రం అభివృద్ధి కావద్దు, రాష్ట్రంలో ఎవ్వరూ బాగుపడొద్దు, రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందించొద్దు, రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు రావద్దు, ఫ్యూచర్ సిటీ డెవలప్ కావద్దు, RRR రావద్దు, మూసి బాగుపడొద్దు, ఈ అంశాల మీదనే ఈ 2 పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ వైఖరి ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన, రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోవాలని అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ, MIT యూనివర్సిటీ, వర్జీనియా టెక్ యూనివర్సిటీ అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ తోటి డిస్కషన్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి, వాళ్ళ నాణ్యతను వాళ్ళ స్కిల్ని పెంచి వాళ్లకు గ్లోబల్ స్టాండర్డ్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలని ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు అటు లండన్లో కానీ ఇటు అమెరికాలో పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటన మీద అటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారైనా, పోతే మన ధర్మపురి అరవింద్ గారైనా, లేదా రఘునందన్ రావు గారైనా వీళ్ళు ఏం మాట్లాడిర్రు? మీరు ఒకసారి చూస్తే ఏదో మాట్లాడాలని కాంగ్రెస్ని తప్పు పట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడినట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే మొదట్లో ఏమన్నారు, అసలు మేము అడ్డుకోలేదు, ఆయనకి రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు అవుతున్నాయి కాబట్టి వెనుకకు వస్తుందని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వాళ్ళకు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్
స్టేట్మెంట్ ఇచ్చిన దాకా కూడా తెలియదు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెనుకకు వస్తున్నారు. అప్పుడు బద్నాం ఏం చేద్దాం అనుకుర్రు, ఆయన వెనుకకు వస్తుండు, పార్టీ పరిస్థితి బాలేదు, ఇక్కడ చక్కదిద్దనికి వెనుకకు వస్తుండు, అన్ని చదువుకోండి అనే విధంగా మాట్లాడి తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని తప్పుతో పట్టించేటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడి. కానీ ఎప్పుడైతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడిరో రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన ఒక ముఖ్యమంత్రి స్థాయిగా పోవాలి తప్ప ఆయన ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టమైన వాళ్ళని కలవనికనో ఇష్టమైన వాళ్ళతో తిరగనికనో పోనిక లేదని చెప్పి మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీకు సబ్జెక్టే లేకుండా ఎందుకు మాట్లాడాలి, మళ్ళీ దాన్ని వాస్తవాలు తెలుసుకొని దాని గురించి మళ్ళీ ఒక లైన్ ఎందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం మీ ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కాళ్ళల్లో కర్రలేయాలి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 కంటే ముందు హైదరాబాద్ని న్యూయార్క్ చేస్తా, ఇస్తాన్బుల్ చేస్తా, కరీంనగర్ని, ప్యారిస్ చేస్తా, వరంగల్ని అని చెప్పి గాలి ముచ్చట్లు చెప్పింది. కానీ ఒక్కరోజు కూడా విదేశీ పర్యటనలకు పోయి వాస్తవంగా భారతదేశాన్ని కానీ మన తెలంగాణను డెవలప్ చేద్దామన్న ఆలోచన లేకుండే. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలన్నీ తెలుసుకుంటూ మంచి నాణ్యతమైన విద్యను అందియాలని కోరుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిని అడ్డుకునే ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు, కాంగ్రెస్ ఏదైనా చేస్తే అడ్డుకోవాలని నేను ముఖ్యంగా 2 మంత్రులను అడుగుతున్నా, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని. మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్ తోటి మాట్లాడండి. తప్పేముంది మన రాష్ట్రానికి విద్యా సంస్థలను తీసుకొస్తే, తప్పేముంది మన రాష్ట్రానికి మంచి జరుగుతుంటే. మీరు ఈరోజు మీ మిగతా 2-3 ఎంపీలు ఎవరైతే స్పందించిర్రో సబ్జెక్టు లేకుండా వాళ్ళకు కూడా కొంచెం జ్ఞానం ఇవ్వండి, కనుక్కొని ఏం జరిగిందో. ఇటు సబ్జెక్టు లేకుండా మాట్లాడటం ఒకటి, రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రజల మంచి కోసం పనిచేస్తుంటే కూడా దాన్ని తప్పుతో పట్టించి దాని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి రాంగ్గా తీసుకోవాలన్న ఉద్దేశాన్ని మీరు ఖండించాలని వాళ్ళిద్దరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి గత 10 సంవత్సరాల అధికారంలోకి ఇస్తే ఏ మాత్రం కూడా ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు రేవంత్ రెడ్డి గారు 10 సార్లు ఎందుకు ఈ స్కిల్ గురించి మాట్లాడుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ గురించి, మన విద్యకు ఉద్యోగానికి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్అప్ చేయాలన్న ఉద్దేశంతో. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి, ఈ 2 పార్టీలకు కూడా కేవలం ఈ కాంగ్రెస్ మంచి పనులు చేయొద్దని, కాంగ్రెస్ ఏ పని చేసినా దాని గురించి నెగిటివ్ ప్రచారం చేయాలని, ఏం సబ్జెక్ట్ లేకుండా వచ్చి తొందరపడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తుల పరిచయాలను నమ్మి స్నేహం పేరుతో చివరకు వేధింపుల బారిన పడుతున్న ఎన్నో కేసులను నిత్యం చూస్తున్నా. చిన్న వయసులోనే ఇలాంటి ట్రాప్లలో పడితే మీతో పాటు మీ తల్లిదండ్రులు, గురువులు ఎంతో మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. సాంకేతికతను మీ చదువు, భవిష్యత్ కోసమే ఉపయోగించుకోండి. సోషల్ మీడియాకు బానిసలు కావద్దు. మంచి చెడులను గుర్తించే పరిపక్వత వచ్చేంత వరకు ఈ ఆన్లైన్ వ్యామోహాలకు దూరంగా ఉండండి. సోషల్ మీడియా మనము అందరు కూడా ఇప్పుడు లైఫ్ హెస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సోషల్ మీడియా, రీల్స్, ఇన్స్టాగ్రామ్. బట్ I want to, because lot of girls are there. Daily one or the other case we are seeing that lot of girls are getting cheated with accepting new friends. చాలా మంది అమ్మాయిలు ఎవరో ఒకటి టెలిగ్రామ్ వచ్చారు, ఫ్రెండ్షిప్ అవుతున్నారు, పోతున్నారు, మాట్లాడుతున్నారు, తర్వాత అబ్యూజ్ అవుతుంది, వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఉండొచ్చు కానీ మీరు ఒక ఫ్రెండ్ సర్కిల్లో, మీ ఒక రిలేటివ్స్ లో వాళ్ళ దగ్గర ఉన్నారు కానీ ఎవరో మీ ఇన్వైట్ పంపిస్తే మీరు వాళ్ళని చేసుకోవడము. ఈ మధ్యలో ఈవెన్ మీకంటే చిన్న వాళ్ళు 13, 14, 15 ఇయర్స్ పిల్లలు కూడా బయట పోవడం అనేది చాలా చాలా బాధ అనిపిస్తుంది. మనకు టెక్నాలజీ వాడాలి, డెవలప్మెంట్ ని మన కోసం ఎట్లా వాడుకోవాలి చూడాలి, కానీ మనము చేస్తే దాని ఫాదర్ మదర్ కి, టీచర్స్ కి, ఆ సంస్థ చదువుతున్న సంస్థకు విల్ బి అండర్ ట్రెమెండస్ స్ట్రెస్. మీరు కనిపించిదంతా మంచిది అనుకోవద్దు. చాలా అంటే చాలా కేసెస్ వస్తున్నావు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ పీపుల్ ఆర్ గెటింగ్ ట్రాప్డ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ అవే ఫ్రమ్ సోషల్ మీడియా. ఉండాలి, బికాజ్ వాట్సాప్ మీ నోట్స్, మీ క్లాసెస్, మీ ఫ్రెండ్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఇన్నోవేషన్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ వాట్సాప్, టెలిగ్రామ్లో ఉండొచ్చు. కానీ దానికి ఇవ్వాల్సిన టైం దానికే ఇవ్వాలి, చదువుకోవడానికి ఇచ్చే టైం దానికే ఇవ్వాలి. డోంట్ గెట్ అడిక్టెడ్ టు దిస్ సోషల్ మీడియా. మీరు జాగ్రత్త ఉండాలి. మీరు ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఓకే, ఇలా ఫ్రీడము, అప్పుడు మీకు ఏది మంచి ఏది చెడ్డదనేది తెలుస్తుంది, అప్పుడు మీరు యూజ్ చేసుకోవాలి. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్ టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో
80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.